అద్భుతమైన సమయం. వారి చేతుల నుంచి ప్రార్థన చేయగా, వారి చేతుల నుంచి ప్రార్థన చేసి పంపిణీ దే వర్ సెంట్ బై ద హోలీ స్పిరిట్ అని బైబిల్ అంటుంది. ఈరోజు మేము కూడా సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం. పురుషోత్తమని హెప్సిబను పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసి మీరు పంపుతున్నాం నైనా. ఆ ప్రాంతంలో మీరు గొప్ప కార్యములు చేస్తున్నారు కాక, తన అభిషేకంతో మీరు నింపండి నైనా. వీరి మాటలు, వీరి సత్యాన్ని ప్రకటిస్తుండగా అబద్ధము నాశనమైపోను గాక, ప్రభుత్వ సత్యాన్ని గమనించి రక్షించబడుతుంది గాక. అలాగే తండ్రి మీకు స్తోత్రములు. వీరి చేతుల ద్వారా గొప్ప కార్యములు జరిగించండి. వీరి చేతుల ద్వారా గొప్ప కార్యములు జరిగించండి. స్వస్థతలు కలిగించండి. వీరిని స్ట్రాంగ్ గా నిలబెట్టండి ప్రభు. అనేకులకు తల్లిదండ్రులు అవుదురు గాక, అనేకులు కందురు గాక. అవును ప్రభు, మీకు స్తోత్రములు. ఇంకెన్నట్టు కూడా వీళ్ళిద్దరి మీదకి ఆ బలహీనత రావడానికి వీలేదు. వాటిని మేము కత్తించి బంధిస్తున్నాము నైనా. తండ్రి మీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. దేవా, మీ ఆత్మను వీరి మీదకి పంపుతున్నాం. మీ సన్నిధి వీరి మీదకి పంపుతున్నాం. చెప్పండి. బయటకు వచ్చుదురు గాక. దుష్ట మనుషులు కాపాడు. ప్రేమ గల తండ్రి, మరొకసారి సంఘముగా సేవకులుగా మేము ప్రార్థించి ఉన్నాము. నీ బలమైన హస్తం వారి మీద ఉంచినందుకు స్తోత్రం. బిడ్డల పట్ల నీకుండే అనాది సంకల్పాలు, ఉద్దేశాలు, ప్రణాళికలు వారి తరంలో నెరవేర్చబడును కాక. ఏ ఉద్దేశంతో అయితే ఆ ప్రాంతాల గ్రామానికి పంపించావో అవి ఒక ఉద్దేశం నెరవేర్చండి నాయన. దేవా, జ్ఞానులను సిగ్గుపరచడానికి రివార్డులను ఏర్పరచుకున్నావు అని మీ లేఖనం తెలియజేస్తుంది. దేవా, వీరికి జ్ఞానమును, శక్తిని, బలమును దయచేయండి. వీళ్ళలోని వరాలు, ఫలాలు ప్రజ్వలించనుగా. వీరి ద్వారా ఆ ప్రాంతంలో మీ రాజ్యం విస్తరించనుగా. చీకటి శక్తులు బంధింపడునుగా. రోగులు స్వస్థ పొందుకుందురుగా. హల్లెలూయా. మీ నామము మహిమపరచబడునుగా. వీరికి శుభాన్ని పొంది యేసు నామములో స్తుతించి ప్రార్థించి దేవునితో వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు కాపుదల భద్రత ఈ దంపతులకు, ఈ సేవ చేస్తున్న ఈ సేవకులకు, వారి కుటుంబానికి సదా తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.